నమస్కారం తెలంగాణ ప్రజలందరికీ. మీకు చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఈ గ్రామజ్యోతి అనేది ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల కింద ఏదైతే ఫామ్ ఇస్తున్నారో దాని గురించి అందరు చాలా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చాను. కొత్తగా రేషన్ కార్డు లేని వాళ్ళకని యాడ్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా దీంట్లో అప్డేట్ వాళ్ళు చెప్పారు మాకు. నేను మీకు ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కనీసం లైక్ అన్నా చేస్తే మీ సపోర్ట్ ఉంది అని నేను అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నుంచి మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. మీకు కొత్త వీడియోలు మీకు ఏ విధంగా అవసరం ఉంటే అవి అవసరం ఉన్నాయని మీకు వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. అలాగే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. మీరు దీంట్లో ఎలాంటి వరి కావాల్సిన అవసరం లేదు. ఈరోజు మీ ఊరికి వచ్చారు, మళ్ళీ రేపు రారు అనే వరి కావాల్సిన అవసరం లేదు. మీరు జనవరి 6 తారీఖు వరకు మీ స్థానికంగా ఉన్న పంచాయత్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఒకటి, చాలామంది రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు. రేషన్ కార్డు కోసం సపరేట్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి దానికి అటాచ్గా ఇస్తే సరిపోతుంది. ఒకటి. రెండవది ఏంటంటే మీ ఆధార్ కార్డులో ఎవరైతే రేషన్ కార్డులు ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డులో దానికి జోడించి ఇవ్వాల్సి ఉంటుంది. కంపల్సరీ ఇది సపరేట్. మీకు ఒకటి, మీకు ఎవరెవరు యాడ్ చేయాలనుకున్నా డిలీట్ చేయాలనుకుంటే ఏం ఆప్షన్ ఉండదు. కానీ యాడ్ చేయాలనుకున్న వాళ్ళది సపరేట్. వాళ్ళ రేషన్ కార్డు జిరాక్స్ ఇస్తే ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తే సరిపోతుంది. మీకు అందరికి ఉన్న డౌట్ ఒకటి ఏంటంటే రేషన్ కార్డు డౌటే. మిగతాని ఈజీ ఉంటుంది ప్రాసెస్. అక్కడికి వెళ్తే వాళ్ళే ఫిల్అప్ చేస్తారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళు చెప్తారు. కానీ రేషన్ కార్డు చాలామంది ఇదే డౌట్స్ క్లియర్ చేస్తారు. కొత్త రేషన్ కార్డు లేదు మాకు, అందులో పిల్లల్ని యాడ్ చేయాలి, వాళ్ళని యాడ్ చేయాలి అనేది ఇదే. మీరు ఆధార్ కార్డులన్నీ ఎవరైతే కొత్త రేషన్ కార్డు కావాలనుకున్నా కానీ రేషన్ కార్డు యాడ్ చేయాలనుకున్న వాళ్ళేమో రేషన్ కార్డు నెంబరు, రేషన్ కార్డు జిరాక్స్ కూడా పెట్టాలి. కొత్తగా కావాలనుకున్న వాళ్ళేమో ఓన్లీ ఆధార్ కార్డ్స్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళ ఇంటి యజమాని పేరు ఎవరి పేరు మీద పెట్టాలనుకుంటున్నారో మీకు ఒక సజెషన్ ఏం చెప్పాలనుకున్నా అంటే లేడీస్ పేరే పెట్టండి. ఫస్ట్ పేరు లేడీస్ పేరు మీదనే ఆధార్ కార్డ్, అది రేషన్ కార్డు కానీ మీరు ఇచ్చే అప్లికేషన్ పేరు కూడా లేడీస్ పేరు పెట్టడం మంచిది. మీకు అన్నీ వర్తిస్తాయి అన్నట్టు. ఒకటి. రెండవది, మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్ళు మీకు గ్యాస్ బుక్ జిరాక్స్ అదే లేదంటే మీకు నెంబర్ తెలియదు కాబట్టి జిరాక్స్ తీసుకుపోయి చూపిస్తే వాళ్ళు రాస్తారు. పక్కన ఎవరైనా చదువుకున్న పిల్లలకు ఎవరైనా రాసిస్తారు. ఆధార్ కార్డ్ నెంబర్లు, గ్యాస్ బుక్ నెంబరు, పట్ట పాస్ బుక్ నెంబర్. ఎవరైతే రైతు భరోసా కావాలని అనుకుంటున్నారో వాళ్ళు రైతు యొక్క పట్ట పాస్బుక్ నెంబర్ కంపల్సరీ అందులో వేయాలి. సర్వే నెంబర్ కూడా వేయాలి. ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నా కూడా రాయాలి కంపల్సరీ. ఎన్ని ఎకరాలైనా చేసినా చేయకపోయినా రాయండి, సాగు చేస్తున్నామనే రాయండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ సాగు చేస్తున్నామంటేనే ఇస్తుంది, చేయము అని అంటే ఏ దానికి అట్లా చాలా మటుకు ఇప్పుడు నెక్స్ట్ మొత్తం కొత్త రూల్స్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ రాయండి. ఇంకా ప్రాసెస్ ఉంటుంది, కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇప్పటికి ఉన్నదైతే ఇచ్చేసేయండి. మీకు ఏదో విధంగా అయితే వస్తుంది. మీకు మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో చెప్తాను కంపల్సరీ షూర్గా. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఒకవేళ మీదేమైనా ఉన్నా కూడా నేను ఇక్కడ ఆఫీసర్స్ అడిగి కూడా మీకు చెప్తాను.